చామంతి ప్రేమ డౌట్ వస్తూ ఉంటుంది. దాన్ని ఎలాగైనా సరే వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళు రాసిన గ్రంథం కాదు, మనం సొంతంగా రాద్దాము, ఇబ్బంది పెట్టాల్సి చామంతి అనుకుని అలా చేస్తూ ఉంటుంది. అలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్ని రాసి రెడీ పెడుతుంది. ఇంకా తెల్లారి ఇంక ఎవరైనా పిలుస్తూ ఉంటారు, ఇంక రోజు వస్తూ ఉంటారు. ఇంకా చామంతి ప్లాన్ ప్రకారం మొత్తం అంతా రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా పిలిచి ఇదిగో ఇందులో దిగ్బంధం చేయాలి అని చెప్పి చామంతి ప్లాన్ మొత్తం వివరిస్తూ ఉంటుంది. ఇంకా రోజు సహా అందరి ముందు కంగారు పడుతూ ఉంటారు. సరే అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు అదే పండుగ కూర్చోపెడుతూ ఉంటారు. ఇంకా రోజా అలా కట్టిన ఇద్దరు ఎవరని టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటారు. చామంతిని అలా లెక్కెడుతూ ఉంటారు. ఇంక కాసేపు అయిపోవచ్చింది అని చెప్పి అనగానే రోజా బయటపోతుంటుంది. ఏంటి తను ఎవరైనా అయిపోతుందా ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా కాసేపే అని చెప్పి ఇక ప్రేమ్ అదే 10 నిమిషాలు చెప్తూ ఉంటాడు. ఇంకా చామంతి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా రోజా అరుణ్ చాలా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా వచ్చిన ఇద్దరు ఎవరైనా కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి గెలిచిపోతుందా ఏంటి అని చెప్పి అలా చూస్తుంటారు. శైలమ్మ ఇంకా 2 నిమిషాలు అని చెప్పేసి అదే పనిగా చామంతి అంటూ ఉంటుంది. ఇంకా అమ్మాయి లాస్ట్ నిమిషంలో దబా అని డోర్ కొడుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంకా నా వల్ల కాదు అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా అమ్మాయి కూడా బయటకు సిద్ధమవుతుంది. ఇంకా చామంతి ప్రేమ్ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా రోజు సంతోషం అవుతుంటుంది. టెన్షన్ పెట్టావు కదే, ఎలాగోతేనే నువ్వు ఓడిపోయావుక అని చెప్పి ఇంకా రోజు అనుకుంటుంది. ఎస్ అని ఇంకా అతను అనుకుంటూ ఉంటాడు. 40 సెకండ్లు ఉంటే 5 నిమిషాలు అయిపోయేది అని చెప్పి ఇంకా ప్రేమ్ అంటూ ఉంటాడు. కానీ తను ఏం మాట్లాడకుండా ఇబ్బంది పడుతూ అలాగే కట్న ఇరని పక్కన నుంచి ఉంటుంది. చామంతి కూడా అదే పని చూస్తుంది. ఇంకా రామదేవి నవ్వుకుంటూ ఇంకా ఆఖరి వారు మన రోజా వదిన గారు రండి అని చెప్పి ప్రేమ్ పిలుస్తూ ఉంటాడు. ఇంకా రోజా గారు వచ్చి కూర్చొని సిద్ధమవుతూ ఉంటుంది. చామంతి మాత్రం ఇంకా తన గెలవదని అనుకుంటూ ఉంటుంది. రోజా నువ్వు ఉండగలవు, ఎందుకంటే నువ్వే యువరానివి, అర్థమవుతుందా, గెలిచేది నువ్వే రోజా, గో హెడ్ అని చెప్పి ఆమెను సపోర్ట్ చేస్తూ ఉంటాడు. రిస్క్ చెయ్యకు, ఇది నీ వల్ల కాదు అని శాంతంగానే పక్కకు పోవే అని చెప్పి ఇంకా రోజా అంటూ ఉంటుంది. గో చదివింది అలాగే పక్కన వినేసిన సులువేం కాదు, అర్థం చేసుకోని చెప్పి చామంతి అంటూడదు. పోవే అంటున్నానా అని చెప్పి రోజా అంటూడదు. అక్క చిన్నప్పుడు నీకు అయినా చూడు, నీకు చిన్న సమస్యలు వస్తే నాన్న ఎన్నో హాస్పిటల్ తిప్పారు గుర్తుందా, వద్దు నువ్వు ఉండలేవు ప్లీజ్ అని చెప్పి ఇంకా ప్లీజ్ అక్క నువ్వు చేయని చెప్పే అని చెప్పి చామంతాడుది. ఓసేయ్ అది చిన్నప్పుడు కథ, ఇప్పుడు పెద్ద అయ్యాను కదా అని చెప్పి అంటూ అది వేరే ఉంటుందిలే అని చెప్పి నేను ఇవ్వడానికి కాకూడదని చెప్పేసి నీ లక్ష్యం పక్కన పెట్టేసేయి, గొళ్ళెం వేసుకో అని ఇంకా రోజా అంటూ ఉంటుంది. ఏంటికోసం అసలు నా కోడలికి పిరికి మందు నోరు పోస్తున్నావా అని చెప్పి రమద్దా అనగానే లేదమ్మగారు వాళ్ళు అంత కష్టపడ్డారు కదా, రోజమ్మకి జాగ్రత్త చెప్తున్నాను అంతే అని చెప్పి చామంతి అనగానే నువ్వేమి నా ప్రిన్సెస్ జాగ్రత్త చెప్పక్కల, నీ పన్ను చూసుకో అని చెప్పి అంటూ తిరుగుతూ ఉంటాడు. టైం చూసుకో అని చెప్పి ఇంకా రోజా అంటూ ఉంటుంది. ఇంకా వదిన రండి అని చెప్పి ప్రేమ అని ఇంకా బాక్స్ మూసేస్తూ ఉంటాడు. ఇంకా రోజా అది ఇబ్బంది పడుతుంటుంది. ఇదేంటి దీనికి ఏం నమ్మకం ఉందా అని చెప్పేసి శాంతి అనుకుంటుంది. ఇంకా 4 minutes రోజా కమాన్ అని ఎంటర్ చేస్తుంటాడు. నిమిషం దాటిపోయింది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇంకా రోజా చాలా ఇబ్బంది పడుతుంది, కాలాడికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. లోపల కష్టంగా దీని వల్ల కాదే మొండి గతం ఏం చేసుకుంటుందో ఏంటో అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. రోజా చాలా సఫికేట్ ఫీల్ అవుతూ ఉంటుంది. 2 నిమిషాలు దాటేస్తే అని చెప్పి ప్రేమ్ కౌంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా రోజా లోపల చాలా ఇబ్బంది పడుతుంది. ఎస్ రోజ్ ఇంకా 2 నిమిషాలు అంతే, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఇంకా అరుణ్ అంటూ ఉంటాడు. కానీ రోజా లోపల చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నువ్వు చేయగలని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. నా కోడలు చేయగలదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటారు. ఏంటి అమ్మ నీ వల్ల కాబట్టి బాస్ కొట్టు అని చెప్పేసి హర్ష అంటూ ఉంటాడు. ఇదేంటి డాడీ ఇలా అంటున్నాడు ఏంటి అసలు డిస్కస్ చేస్తని చెప్పి అనుకుంటూ ఉంటారు. 4 నిమిషాలు అయిపోయింది అని చెప్పి ప్రేమ్ నెంబర్స్ చెప్తూ ఉంటాడు. ఇంకా రోజు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. వస్తే నీ తీరిన కళ కోసం నీ ప్రాణం మేము తెచ్చుకోకే అని చెప్పి చామంతి అనుకూడదు. ఇంకా ఇద్దరు ఎవరైనా కూడా ఓడిపోతే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని సరే ఒకటే తను ఓడిపోయినా గెలిచినా పర్లేదు కానీ తను మాత్రం ఏం అవ్వకూడదు అని చెప్పి అమ్మాయి అనుకుంటూ ఉంటుంది. అమ్మ నీ వల్ల కాకపోతే వచ్చేయి అమ్మ అని చెప్పి హర్ష అంటూ ఉంటారు. డాడ్ రోజాకి ఏం కాదులే అని చెప్పి అంటూ ఉంటారు. అరే రోజా ఇబ్బంది పడుతుందిరా, లేకపోతే తర్వాత బాస్ పడడం తను ఇబ్బంది పడుతుందిరా అని చెప్పేసి హర్షంగానే ఏం పర్లేదు, నా రోజా ఎవరైనా నిరూపించుకుంటుంది కూడా డౌటే లేదు అని చెప్పి అరుణ్ నమ్మకం చెప్తూ ఉంటాడు. ఇంకా హర్ష ఇంకా ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. ఇంకా రామదేవ్ చాలా సంతోషిస్తుంది. ఇంకా 20 సెకండ్లు మాత్రమే ఉంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు.
ఇంకా రోజా చేయగలదు అని చెప్పి రమాదేవి హర్ష కూడా చాలా అనుకుంటూ ఉంటారు. రోజా 20 సెకండ్లు మాత్రమే, కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోతుంది అని చెప్పేసి నువ్వు గివప్ ఇవ్వద్దు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. అలాగే ఉండి భయపడకు భయపడకు అని అరుణ్ అంటూ ఉంటాడు. ఇంకా రోజా అలాగ ఉంటుంది. ఇంకా ప్రేమ్ కౌంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా రోజా అలాగ ఉంటుంది. చాలా షాక్ అయిపోతుంది. కట్మై ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు. 7 అని చెప్పి ఇంకా 6 అని ప్రేమ్ కౌంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా రమాదేవి అరుణ్ మాకు నమ్మకంగా ఉంటారు, తనే గెలుస్తుంది అనుకుంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ అనుకున్న విధంగా నెంబర్ కౌంట్ చేస్తూ ఉంటాడు. చామంతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా రోజా ఆఖరికి ఇంకా టైం అయితే ఉంటుంది. నా రోజా విన్ అయింది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు. చాలా సంతోషం చూస్తూ ఉంటాడు. హర్ష కూడా ఇంకా చాలా సంతోషపడిపోతుంటాడు. అంటే తనకి ఎవరని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా రమాదేవి అరుణ్ సంతోషం హద్దులో ఉంటావు. కానీ చామంతి ప్రేమ మాత్రం షాక్ అవుతుంటారు. రోజా నువ్వు విన్ అయ్యావు, లెగు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. నా కోడలు గెలిచింది అని చెప్పి రమాదేవి చాలా సంతోషం చెప్తూ ఉంటుంది. అవును అత్తయ్య, నేను గెలిచాను, ఇంకా నేను ఎవరని చెప్పి రోజా కానీ ఇంకా ఇప్పుడే డిసైడ్ అవ్వలేదు, ఇంకా ఉన్నాయి రోజమ్మ అని చెప్పి చామంతి అంటూడదు. సరే అయినా సరే మేము కూడా ఏమి తక్కువ కాదు, మేము మళ్ళీ ఆడతాము, గెలుస్తాం అని చెప్పి ముగ్గురు ఎవరైనా అంటూ ఉంటారు. నా ప్రయత్నం చేస్తాను, అంతా దేవుని మీద భారం అని చెప్పి శైలజ ఒకటే అంటూ ఉంటుంది. సరే మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పి ముగ్గురు వెళ్తూ ఉంటారు. ఇంకో రేపుడు కూడా పెట్టే పోటీ నువ్వే గెలవాలి అని చెప్పి రమాదేవి అంటుంది. అలా వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే సరే అత్తయ్య అని చెప్పి రోజానికి అరుణ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇది అసలు 2 నిమిషాలు ఉండదు, అది ఎలాగుంది అని చెప్పి చాలా డౌట్ వస్తూ ఉంటుంది. రోజా నువ్వు చాలా గ్రేట్, అసలు 2 నిమిషాలు ఉండాలనుకున్నాను, కానీ ఆ పెట్లో 5 నిమిషాలు ఎలాగున్నావు, అంతేగాని ఇంకా 2 నిమిషాలు ఎక్కువ ఉంటా అని చెప్పి అన్నావు కదా అని చెప్పి అర్థం. కానీ నేను ఎవరైనా సార్, చిన్నప్పటి నుండి నాకు ఇవన్నీ అలవాటే, నేను ఉండగలను అని చెప్పేసి రోజాని మాట్లాడి నువ్వు కట్టిన పక్షం నువ్వే గెలవాలి అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. నేను గెలుస్తాను అని చెప్పి రోజా నమ్మకం చెప్తాడు. నేను చామంతి మాత్రం పదే రోజా మీద డౌట్ వేస్తూ ఉంటుంది. నా బాల్యంలో 5 నిమిషాలు ఉన్నానంటే ఇప్పుడు ఇంకా ఎక్కువసేపు ఉండలేనా సార్, చెప్పండి. ఇది నా కాన్ఫిడెన్స్ చెప్పి రోజాగా నువ్వు సూపర్ రోజా అనగానే మీరు హ్యాపీ కదా సార్ రోజాగా మామూలుగా అన్న అద్దరు కొట్టేసావుగా అనగానే మరి ఇప్పుడు నేను ఎవరని చెప్పేసి మీకు నమ్మకం కలుగుతుందా అని రోజా అనగానే నువ్వు కావని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, కానీ సంస్థానంలో అలా ఫెయిల్ అయ్యాక నేను 2 మాటలు అనాల్సి వచ్చింది అంతే రోజా అని చెప్పి అంటూ ఉంటాడు. 2 మాటలు అన్నావా, నాకు చూస్తుంటేనే అసహ్యం వేసిన అన్నంత పెద్ద మాటలు అన్నావు కదరా అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. విడాకులు ఇస్తా అన్నావు ఏంటి సార్, నా చేతిపడి సంతోషం వ్యక్తం చేస్తావా, నరం నేను నాయక ఏదైనా బాగుతున్నది నీలాంటి వాళ్ళని బట్టారా అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. అలా గమనిస్తూ ఉంటాడు. రోజా ఏంటి మొన్న ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇగో అంత మొన్న ఆలోచన అన్నవి పట్టించుకోవద్దు ఆర్డర్ మాటలకి చచ్చా, అసలు మీ అనుక్షణం అన్న రోజు వదిలేశాను సార్, అసలు పట్టు కూర్చోడానికి పట్టించుకొని ఏడవడానికి నేను ఎవరని కాకపోతే కదా సార్ అని రోజాగా ఎస్ ఇగో ఇలాగే ఉండాలి, మిగిలిన పశువులు కూడా వచ్చిన ఆ డూప్లికేషన్ ఓడించి పాడైన అనగానే డాన్స్ సార్, అసలు ముందు నకిలీ పారిపోతుందేగా అని రోజాగా అవును రోజా, నేను ఎవరైనా చూడనుకున్నా నా ఆశయాల్ని కళల్ని త్వరగా నెరవేర్చు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును రోజా, చిన్నప్పుడు నేర్చుకున్న విద్య అన్నవి అదేం విద్య అని చెప్పి అనగానే ఇంకా రోజా ఏం మాట్లాడలేకపోతుంది.